వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే. లైకా ప్రొడక్షన్స్ చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్. ప్రొడక్షన్స్ చేయడం ఆపేద్దాం అని నిర్ణయం తీసుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అవి నిజమా? పెద్ద పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద పెద్ద సక్సెస్ మూవీస్ తీసిన ఆ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఇలాంటి డిసిషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. 2014లో లైకా అరంగేట్రం. ఎప్పుడు మన విజయ్ కత్తి సినిమా, మురుగన్ దాస్ డైరెక్టర్. తర్వాత ఏమైందో భారీ సినిమాల నిర్మాణ సంస్థగా పేరు వచ్చింది. అంతే భారీగా సినిమాలు తీశారు. ఇప్పుడు వాళ్ళ పతనం ఎక్కడ స్టార్ట్ అయింది? రోబో 2.0. రోబో సినిమా ఎందుకు హిట్? రోబోకి ఎమోషన్స్ రావడం ఏంటనే కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చా కాబట్టి అది హిట్. మరి 2.0 ఎందుకు ఫ్లాప్ అయింది? రీజన్, ఇప్పుడు పక్షిరాజు విలనా? ఈజ్ ఎ హీరో. అవును కదా. పక్షుల సంరక్షణ కోసం రేడియేషన్ వద్దు అని పోరాడే ఒక వ్యక్తి, పర్యావరణం కోసం పోరాడుతున్న వ్యక్తి, సున్నిత మనస్కుడు. తనేం విలన్ కాదు నీ దగ్గర. యాక్చువల్గా సొసైటీలో కూడా అతని స్టార్టింగ్ హీరోలానే ఎలివేట్ చేసావు. సడన్ గా అతను విలన్ అని చెప్పేసి, అసలు చెప్పాలి రోబో విలన్, ఎర్ర చిప్పేసుకొని అడ్డమైన రాచకార్యాలన్నీ చేసింది. అది మంచిగా మారడానికి టైం పట్టింది. అట్లాంటి టైంలో నువ్వు హీరోని విలన్ గా, విలన్ ని హీరోగా పోర్ట్రే చేసి వాడిని విలన్ పోటీ పెట్టేసి ఏదో ఒక ఫైట్ పెడితే జనాలకు అర్థం కాల, అయ్యో పాపం అనిపించింది, సినిమా ఫ్లాప్. బట్ క్యారెక్టర్ పరంగా ఫస్ట్ చూపించడం మాత్రం చాలా హైలైట్ చేసి పక్షిరాజ్ అని హీరోలా చూపించారు. అది మన ఎన్వైరన్మెంట్ కి మంచి చేయడానికే కదా. ఎగ్జాక్ట్లీ. మంచి సినిమా చెప్పావు, సరే ఏదో పోయింది. సరే మామూలుగా పోయిందా అంటే పోలా. ఎట్లా పోయింది? నువ్వు నీ ప్రమోషన్స్ కూడా ఏం చేశారు? దుబాయ్కి వెళ్ళి రండాలి సాంగ్ రిలీజ్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టారు ప్రమోషన్స్ కి, సినిమాకి, అన్నిటికీ. 230 కోట్లు లాస్ లైకాకి. కాన్సెప్ట్ వైజ్ అది కొత్తగా లేదంటారా? కాన్సెప్ట్ వైజ్ కొత్తగా లేదా అంటే, ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి అంటే నువ్వు హీరోని హీరోలానే ఉంచాలి, విలన్ని విలన్ లానే ఉంచాలి. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది? సరే ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేద్దాం అంటే, నెక్స్ట్ ఇంకో సినిమా ఉందిలే చూసుకుందాం అనే టైంలో ఇండియన్ 2 స్టార్ట్ చేశారు. అది జయలలిత గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఆమెను ఏదో అన్నాడని చెప్పి ఆమె ఈ సినిమాని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది. తర్వాత కరోనా వచ్చింది. తర్వాత ఆ సినిమా సెట్ లో కొంతమంది చనిపోయారు ప్రమాదవశాత్తు. అలా బడ్జెట్ పెరుగుతా మొత్తానికి రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి వచ్చి ఏమైనా వెనకేసిందా అంటే అది లేదు. ఫ్లాప్. ఎందుకు ఫ్లాప్ అయింది? మళ్ళీ మాట్లాడుకుంటే శంకర్ గారి సినిమా. రీజన్, సినిమాకి క్లైమాక్స్ లేదు. ఇండియాలో ఏదో జరిగిపోతుంది విచ్చలవిడిగా. ఇది ఆపాలంటే ఏం చేయాలి? ఒకప్పుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన బాగా ఆపాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు రా అంటే, ఆయన వేరే దేశంలో ఉన్నాడు. మరి సరే మళ్ళీ పిలువు, మళ్ళీ దీన్ని నియంత్రిస్తాడేమో చేద్దాం. కమ్ బ్యాక్ ఇండియన్ అన్నాడు. వచ్చాడు, నువ్వు పిలిచావు కదా. వచ్చి ఆయన చేసే ఆపరేషన్లు మీకు నచ్చాలి. ఆపరేషన్లో భాగంగా తల్లి కొడుకు విడిపోయారు, తండ్రి కూతుర్లు విడిపోయారు, లవర్స్ విడిపోయారు, అందరు కొట్టుకు చేస్తున్నారు, అన్నదమ్ములు విడిపోయారు, ఏదో జరిగింది. అట్లా విడిపోయినప్పుడు మొత్తం కారణం నువ్వే, గో బ్యాక్ ఇండియన్ అన్నారు. అతను చేసింది మంచి కాజ్, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీలే చెడ్డ యాక్చువల్ చెప్పాలంటే. మళ్ళీ అది వీళ్ళు గ్రహించి తర్వాత వీళ్ళకు బుద్ధి చెప్పి సారీ ఇండియన్ అని చెప్పి ఒక మంచి ముగింపిస్తే సినిమా అయిపోయేది. అలా కాకుండా క్లైమాక్స్ లేకుండా పిలిచావు, ఆయనను పంపావు. క్లైమాక్స్ ఏదిరా బాబు, ఏం చెప్పాలనుకున్నాడు? నేను పార్ట్ 2లో చెప్తా, అప్పటిదాకా వెయిట్ చేయండి. వీళ్ళ కోపిక లేక సినిమా ఫ్లాప్ అయిపోయింది. సరే, ఇది మిగిల్చిన లాస్ ఇంత అంతా కాదు. అక్కడ 230, ఇక్కడ ఒక 400 వరకు చిల్లర పోయింది. ఒక్క మూవీయే కాదు కదా, రీసెంట్ గా కంటిన్యూస్ గా ఫ్లాప్స్ అని చూస్తున్నాం. నెక్స్ట్ అదే తరహాలో మధ్యలో మళ్ళీ రజనీకాంత్ని పెట్టి ఏదన్నా చేస్తే బాగుంటది అని అనుకున్నాడు. లాల్ సలాం అనే ఒక సినిమా తీశాడు. ఈ లాల్ సలాం సినిమాకి ఏమైంది? అది ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు పోయిందో తెలియదు. అది మళ్ళీ నష్టాలే మిగిల్చింది. నెక్స్ట్ ఆ తర్వాత విడము యార్చి అని ఒక సినిమా. అదేమైంది? నువ్వు ప్రొడక్షన్ చేసావు, ఇక రిలీజ్కి సిద్ధంగా ఉందని తెలిసే టైంలో సినిమా మీద ఫైన్ పడిందో 200 కోట్లు. ఎందుకు ఫైన్ వేసావంటే, బ్రేక్ డౌన్ అనే ఇంగ్లీష్ సినిమాకి ఇది కాపీ అంట. వాడు ఫైన్ వేసాడు. ఇక మేము బతకలేం ముర్రో ఈ ప్రపంచంలో, మా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసింది సంస్థ. కానీ ఇక్కడ దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర వచ్చిన ఎగ్జాంపుల్ బండ్ల గణేష్. అట్టొచ్చాడు, భారీ సినిమాలు తీసి అట్టగే పోయాడు. ఇప్పుడు ఇక్కడ కూడా లైకా అంతే. తమిళనాడులో పెద్ద పెద్ద భారీ సినిమాలు తీయాలంటే వీళ్ళు ఉన్నారు ఆల్రెడీ. సన్ వాళ్ళు ఎవరు? మన స్టాలిన్ వాళ్ళు, ఉదయనిధి స్టాలిన్. ఇప్పుడు అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, కానీ
గతంలో కూడా ప్రభుత్వం లేకుండా మంచి మంచి సినిమాలు తీశారు. వాళ్ళకి ఏంట్రా బాబు అని పెడతారు అనుకునేంత డబ్బులు ఉన్నాయి. కొత్త వచ్చే వాళ్ళు కూడా ఆ లెవెల్కి వెళ్దాం అనుకొని బోల్తా కొట్టారు. ఈ పెద్ద పెద్ద డైరెక్టర్లను పట్టుకొని అనవసర ఖర్చు ఏమీ లేదు. ఇదే ప్రొడక్షన్ పిచ్చి ఖర్చు. వీర్ శంకర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షన్ అంటే ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా, గేమ్ చేంజర్ ఎందుకు ఫ్లాప్ అయింది? శంకర్ సినిమా సరే లైకాకి సంబంధం లేదు కానీ మాట్లాడుకుందాం, ఎందుకు ఫ్లాప్ అయింది? నీకు పక్షిరాజా ఎమోషన్ చెప్పానా, ఇక్కడ కూడా ఎమోషన్స్ నే మిస్ చేశాడు. ఎలా? నువ్వు వాళ్ళ తల్లికి ఇట్లా పెట్టావు మెడని, ఎందుకు అంటే మొగుడిని ఎవరో పొడచగా చూసింది, అటు తిరుగుతా ఇలా వెళ్తా, పిల్లోడిని పట్టుకొని పక్కకి వెళ్ళిందా, కొన్ని 2 అడుగులు వేసా పిల్లోడు లేడు, అడ్డు లేదు ఇది లేదా పిల్లోడు లేడు. సో ఆమె అట్లా ఉండిపోయింది. అదే ఎమోషన్ షాక్ లో ఏదో నరాలు దెబ్బతిని ఏదో పుష్పాలు ఇట్ట లేసింది చూడు చెయ్యి అట్ట, ఈమెకి తల తిరిగింది. ఇదే ఎమోషన్ ఏం చేసావు, మళ్ళీ సునీల్కి కామెడీ పెట్టావు అదే సినిమాలో. సో అది కనెక్ట్ అవ్వాల. సో ఇట్లా అవసరానికి మించి భారీ ఖర్చులు పెట్టేసరికి ఇప్పుడు లైకా ప్రొడక్షన్స్ ఒక ఎగ్జాంపుల్ కొత్త నిర్మాణ సంస్థలకి. నిజంగా ఈ రోజు రేపట్లో మార్కెట్ ఉందా లేదా అని ఎవరు చూడట్లా. హీరోలకి డైరెక్టర్లకి కథలో కంటెంట్ చూస్తున్నాడు. అందుకే బలగం లాంటి సినిమాలు, కోర్టు లాంటి సినిమాలు నిన్న ఇంత బడ్జెట్ తో పెడితే అంతంత లాభాలు. ఈ ప్రొడక్షన్స్ ఇవన్నీ సెకండరీ, ఎవరు ఏమి స్టోరీ, ఎవడరా డైరెక్టర్ ఎవడరా ప్రొడ్యూసర్ అవసరం లేదు కదా. అరే అదేదో సినిమా బాగుందంట పద చూద్దాం, సినిమా చూసిన తర్వాత భలే ఉందే ఎవర్రా తీసిందని అప్పుడు మాట్లాడుకుంటున్నారు. పలానా డైరెక్టర్ తీస్తున్నాడంట అంటే అంచనాలు ఒక రేంజ్ లో మితిమీరి. ఒకప్పుడు అలానే ఉండే కదా, ఇప్పుడు లేవు. శంకర్ మూవీ శంకర్ డైరెక్టర్ అలా పెట్టుకోవద్దు. నేను అదే చెప్తున్నా, ఒక స్టార్ హీరోని పెట్టేసి అబ్బా స్టార్ హీరో అని చెప్పి నువ్వు ఇంకో చొక్కాలు దించుకొని వెళ్ళొద్దు అక్కడికి. కథ ఎక్కడ ఎంతవరకు ఉంది, మోతాదు బాగుందా లేదా, ఎవడో చూస్తున్నాడు చెప్తాడు అంతే. కథే ఇంపార్టెంట్. ఏ స్టారు గీరు పనికిరాడు ఇవాళ రేపు. అందుకల్లా వాళ్ళని చూసి వీళ్ళని చూసి మార్కెట్ ఉంది కదా నువ్వు కోట్లు పెట్టావా నెత్తిమి తడుగుంటే.